హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను రాప్తాడులో అయితే ఉన్నాను అనమాట. రాప్తాడు వచ్చేసి అనంతపురికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే కనుక మనకి తిరుపతి వస్తుందన్నమాట. అంటే కదిరి, తిరుపతి, చెన్నై అని ఇట్లా వస్తుందన్నమాట. స్ట్రైట్ రోడ్డు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే రాప్తాడు నుంచి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే అనంతపురంలో రాప్తాడులో ఉన్న ఆటో నగర్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో చాలామంది తెలియకపోవచ్చు ఆటో నగర్ అంటే. చూడండి, ఇక్కడ అన్ని వెహికల్స్ కూడా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. అండ్ ఆటో నగర్ వచ్చేసి అనంతపురంకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అది కూడా రాప్తాడులో. సో ఇక్కడ లెఫ్ట్ గమనిస్తే కనుక ఇట్లా మట్టి రోడ్డు వస్తుందన్నమాట. రాప్తాడు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇదంతా కూడా ఆటో నగర్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మెకానిక్ వర్క్ ఏదైనా సరే, లారీకి అయినా ఏదైనా వాటర్ సర్వీస్ అయినా. చూడండి, స్టార్టింగ్లోనే వాటర్ సర్వీస్ ఆడ ఒకటి పోయింది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది చూడండి, గణేశ ఎంటర్ప్రైజెస్ అంట. పెద్ద పెద్ద వెహికల్కి సంబంధించి ఇక్కడ పెద్ద ప్లేస్లో చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ గ్యాస్ వెల్డింగ్స్ ఎవరో ఎక్కువ పెద్ద పెద్ద వెహికల్స్కి గ్యాస్ వెల్డింగ్ చేస్తారు కదా, అవన్నీ ఇక్కడే చేస్తారు. ఆటోకి, ట్రాక్టర్కి, ఇంకా ఏ వెహికల్ అయినా సరే, 4 వీలర్ ఏదైనా కావచ్చు అబ్బా. ఇంకా పెద్ద బండ్ల వరకు చూడండి. ఇక్కడ ఐచర్ అనుకుంటా, ఐచర్కి ఏదో వర్క్ చేస్తున్నారు. సో మన వీడియోలో ఏంటంటే ఆటో నగర్ని చూపించే ప్రయత్నమే ఈ వీడియో. ఇటు సైడ్ కూడా, అక్కడ కూడా గ్యారేజ్ ఉంది. సో టౌన్లో ఉంటే ఇరకాటం ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ, పెద్ద బండ్లు వస్తే సెట్ అవ్వనేసి ఇక్కడే అనమాట అంతా కూడా సెట్ చేశారు. చూడండి, ఇక్కడ టిప్పరు ఒకటి, లారీ ఒకటి, రవితేజ డీజిల్ వర్క్స్. ఇక్కడ కూడా టిప్పర్ ఆగింది. వీటికి ఏదైనా మెయిన్ వర్క్స్ అన్నీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడికే వస్తారనమాట. చూడండి ఎంత పెద్దదో, ఇదంతా కూడా జేసీబీదా, జేసీబీది ప్రొక్లైన్వి. రోడ్డే బాగాలేదబ్బా, చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే. ఇదంతా ఫస్ట్ స్ట్రీట్ అనమాట. ఇది నేను వచ్చిన ఏరియా. ఇది స్టార్టింగ్లోనే వచ్చాం మనము. బుడద చూస్తే భారీగా ఉంది ఇదంతా. ఇక్కడ చూడండి, మెకానికల్ సంబంధించి అంతా ఒక మిషన్ అయితే ఉంది. ఇది చూడండి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. పెద్ద పెద్ద వెహికల్స్కి టౌన్లో వర్క్ చేస్తే కుదరదు కాబట్టి ఇబ్బంది అవుతుంది ప్రజలకు. కానీ ఇక్కడ రాప్తాడు దగ్గరలో పెట్టారనమాట ఇదంతా కూడా. ఇది చూడండి, స్కార్పియో. ఇది వచ్చేసి బండ్ని తీసుకుపోయేది. సో శ్రీవాణి స్కూల్ ఆఫ్ లెర్నింగ్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అనమాట, అనంతపురంకు దగ్గరలో ఉన్న ఆటో నగర్ వీడియో చేయండి బ్రదర్ అని. సో నేను అందులో భాగంగానే చేస్తున్నాను. బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరు అబ్బా, జనాలు అయితే. ఎక్కడ వర్క్స్ జరగాలని అక్కడే జరుగుతున్నాయి. షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. వర్క్స్ ఉన్న వాళ్ళు బిజీగా ఉన్నారు. అట్లా పోదామా? అటు రోడ్ లేదనుకుంటాను, ఈ వరకు చాలు. ఇట్లా పోదాం. ఇక్కడ లారీలు ఉన్నాయి కదా, ఇవి కవర్ చేద్దాం. ఏం వర్క్ చేస్తారు నా లారీకి ఏం వర్క్ చేస్తున్నారు? బాడీ వర్క్ అంటే బాడీ అంతా కొత్తగా చేస్తారా? లారీకైనా ఇంకా ఏ బండికైనా? అవునా? ఎస్పీటీ బ్లాక్స్ అనుకుంటానండి. లోకలే. ఇది వస్తుంది, రికార్డ్ అయింది. ఇంకా ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆటో నగర్ అనంతపురంకి సంబంధించి? ఇది ఆటో నగర్ లాక్డౌన్ అయిపోయినాక స్టార్ట్ అయింది. అంటే దగ్గర 2 సంవత్సరాలు, 2 ఇయర్స్. ఇక్కడ ఏమేమి బండ్లకి చేస్తారు నా వర్క్స్? అన్ని బండ్లకి. ఆటోకి కూడా చేస్తారంట కదా? ఆటోకి తక్కువ. 2 వీలర్ ఆటోకి అయితే తక్కువ చేస్తారు. మిగతా బండికి, ఏ బండికైనా పెద్ద ఏదైనా సరే చేస్తారు. ఇంకా ఏమేమి ఉంటాయన్నా ఇక్కడ? అన్ని వర్క్స్ ఉన్నాయా? లేవలే. అంటే పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ వర్క్స్, మెకానికల్ సంబంధించి అన్నీ A to Z, ఇంజన్ వర్క్స్ A to Z. ఓకే. అంటే మనకు టౌన్లో ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అన్ని విధాలు, కానీ ఇది పెట్టినారు. రేపు వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమేమి జరుగుతాయి ఇక్కడ వర్క్స్? ఇంకా వర్క్స్ ఏమి జరుగుతాయి ఇక్కడ? అంటే ఎలక్ట్రీషియన్, ఇంకా ఇట్లా పెయింటింగ్, టైర్ల సంబంధించి ఆల్ దొరుకుతాయి.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోలకు అయితే తక్కువ చేస్తారంట. ఇంకా కారు కానీ, ఇంకా ఏదైనా వ్యాన్లు కానీ, బస్సెస్ కానీ, ఏవైనా సరే అన్నీ చేస్తారంట. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియాకి ఒక గుండెకాయ లాంటిది ట్రాన్స్పోర్ట్ అనేది. ఇది కొత్త బండికి ఏదో బాగా చేస్తారు బా. ఇండియన్ టెక్నికల్ సర్వీసెస్ బోర్వెల్స్ చూడండి ఎట్లా అయిపోయిందో. శర్మాస్వాలి. సో ఇది సెకండ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ ఏం సార్, ఓన్లీ పెయింటింగ్ చేస్తారా? ఇక్కడ ఓన్లీ పెయింటింగ్ చేస్తారా? ఓకే, ఏ బండికైనా చేస్తారా? ఇప్పుడు దీనికి వేస్తున్నారు కదా, ఆ వెహికల్కి వేసినారు. ఆ బులెరోనా? అది బులెరో అంటే మామూలు కార్లకైనా వేస్తారా? అదే కారు ఏ బ్రాండ్కైనా వేస్తారా? చూద్దాం ఒకసారి. వీళ్ళు పెయింట్ వేస్తారంట. జస్ట్ ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాము. అండ్ చూడండి, స్టార్టింగ్లోనే వీళ్ళు అన్నీ కూడా పెయింట్ డబ్బాలన్నీ పెట్టుకున్నారు. అంటే కెమికల్ వేసి మిక్సింగ్ వేసి కొట్టేస్తారు కదా. అంటే పెయింట్ ఆయిల్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూడండి ఈ లారీకి ఎట్లా చేసినారో, అంతా మార్పేసినారు, అంతా చేంజ్ అయ్యింది. సో ఇట్లా పెయింట్ వర్క్స్, మెకానికల్ వర్క్స్ అన్నీ చేస్తుంటారు ఇక్కడ. ఇంకా కొన్ని యాక్సిడెంట్ ఉంటాయి కదా, వాటిని కూడా వీళ్ళు క్లియర్ చేస్తారనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. చూడండి వెహికల్స్ పోయి ఎంత గుంత పడినాయో. అబ్బా, ఇదంతా ఐచర్ సంబంధించి అని రాసినారు బోర్డు. ఇక్కడ ఒక పెద్ద షెడ్ వేసినారు. ఇది చూడండి, టీ కేర్ ఆటోమొబైల్. ఇది కారు సంబంధించింది అనుకుంటాను. ఇంకా ఆటోమొబైల్స్ అంటే అన్నీ దొరుకుతాయి. ఇంకా అంటే వీల్స్కి సంబంధించి, తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇలా అంటే బల్బ్స్ కానీ, లైట్స్ కానీ, ఆయిల్స్. ఇట్లా చూడండి, కవిత ఆటోమొబైల్ అంటే ఇది ఐచర్ సంబంధించి అంట. బాగానే పెట్టుకున్నారబ్బా ఇక్కడ. ఇక్కడే దగ్గరలో నాకు తెలిసిన షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర కూడా వెళ్దాము. ఇది వచ్చేసి జిల్లాన్ ఆటోమొబైల్స్ అంట. ఇది కూడా ఐచర్దే. ఐచర్ బండ్లు ఎక్కువ ఉన్నాయి, ఐచర్ బండ్లు లారీలు ఎక్కువ ఉన్నాయి నేను చూడంగా అయితే. ఇప్పుడు శ్రీ విద్య మేబీ ఇక్కడ కార్లకు చేస్తారేమో. మొత్తం కార్లే ఉన్నాయి. ఇది ఆటో ఎలక్ట్రికల్స్, జిఎస్ ఆటో ఎలక్ట్రికల్స్, బ్యాటరీ అండ్ వెల్డింగ్ వర్క్స్, గ్యాస్ వెల్డింగ్ సంబంధించి అన్నీ పెట్టేసినారట. ఆయన అయితే యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఇక్కడైతే కార్లు అన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు. సో కార్కి సంబంధించి ఏ వర్క్స్ అయినా చేస్తారు. ఇంకా కొంతమందికి కార్కి సంబంధించి మిర్రర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా, అది పగిలితే ఎక్కడేస్తారని డౌట్స్ ఉంటాయి కదా. సో అది ప్లస్ సెరామిక్ ఇవన్నీ కొడతారు కదా, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. అవి ఎక్కడేస్తారు అనేది చూపిస్తాను మీకు, అక్కడికి వెళ్దాము. ఇది సెకండ్ స్ట్రీట్ అనుకుంటా, అప్పుడు అట్లా వచ్చేసిన. అన్నీ కూడా మెకానిక్ షాప్సే. ఇట్లా ఉంటుంది ఆటోనగర్ అనంతపురంలో. అనంతపురంలో ఆటోనగర్ ఇలా ఉంటుంది. అండ్ నాకు తెలిసిన షాప్ అయితే ఇదే అనమాట, అల్ మదీనా కార్ కేర్. సో ఇది ఓపెనింగ్ కూడా వచ్చింది నేను. సో ఇదే అనమాట. హాయ్ బ్రో. ఇక్కడ వచ్చేసి కార్కి సెరామిక్, పీపీఎఫ్, ర్యాపింగ్, డీటెయిలింగ్, ఆల్ కార్ గ్లాసెస్ అవైలబుల్ అంట. ఇన్ స్టోర్ కార్ వాష్ అంట. సో ఒక కార్ అయితే చేస్తున్నారు, ఏదో కార్కి టీయూవి 300 మహీంద్రా. చూడండి ఈ కార్కి ఇక్కడే అనమాట పెయింట్ వర్క్స్ అంతా చేస్తారు. ఇక్కడే గ్లాసెస్ కూడా వేస్తారనమాట. వీళ్ళది స్టోర్ ఉంది గ్లాసెస్ సంబంధించి. చూడండి ఇప్పుడు కార్కి ఫ్రంట్లో ఈ గ్లాసెస్ పగులుతాయి కదా, సో వాటికి సంబంధించి ఇవన్నీ చూడండి. కార్కి, ఐచర్కి, పెద్ద వెహికల్ ఏదైనా సరే అంతా స్టాక్ పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. వాక్యూమ్ క్లీనర్ అంతా పెట్టుకున్నారు. చూడండి గ్లాసెస్ ఎలా ఉన్నాయో. మీకు కెమెరాలో, గోప్రోలో మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నా. చూడండి. సో ఆటోనగర్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. చూడండి నాకు తెలిసి ఇవన్నీ కార్కి ఎక్కువ ఉన్నట్టున్నాయి. కారువి ఇది వీళ్ళ మెయిన్ ఆఫీస్ అనుకుంటా.
ఓకే, లోపల బ్రదర్ ఉన్నారు. హాయ్ బ్రదర్, బాగున్నావా? అదే ఇప్పుడు మన షాప్ ఓపెనింగ్ రోజు వచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడే రావడము. సో ఇది కూడా చేద్దాం బ్రదర్, మనం నెక్స్ట్ వ్లాగ్లో అంటే ఒక 3 డేస్లో చేద్దాం. ఓకేనా బ్రదర్? ఓకే, వస్తాను బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, ఆటనగర్ అయితే ఇలా ఉంటుంది అనంతపురంలో. సో అల్ మదీనా వరకు వచ్చినాం అనమాట. అంతా కూడా షెడ్లు వేసి బాగా నీట్గా పెట్టుకున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, 6303437561. అలాగే ఇంకో నెంబర్ ఉంది 9440949505. అల్ మదీనా కార్ కేర్. ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట ఇలాగే. ఓకే, ఇంకా ఆటనగర్ అంతా కూడా మనము ఎక్స్ప్లోర్ చేసినట్టే. సో రాప్తాడు, ఓకే బాయ్ బ్రదర్. సో రాప్తాడుకి దగ్గరలోనే ఈ ఆటనగర్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ ఆటనగర్ గురించి తెలియకపోతే మన వీడియోలో కనుక చూసి తెలుసుకుంటే కనుక ప్లీజ్ గైస్ మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి అనేది కామెంట్ చేయండి, మీ ఊరి పేరు కానీ మీ పేరు కానీ. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఈ వీడియోకి అయితే నేను మినిమం 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఇంకా రోడ్లు ఒకటి మైనస్ పాయింట్, మిగతాదంతా కిర్రాకుంది అసలు. రోడ్లు పడితే కనుక ఇప్పుడు మనకు తాడిపత్రిలో ఎట్టుంది ఆటనగర్, అట్లా కొంచెం సిమెంట్ రోడ్డు కానీ లేదంటే తార్ రోడ్డు కానీ పడితే అదిరిపోతుంది. ఇంకా స్టార్టింగ్లోనే ఇక్కడ ఎక్కువ కూడా చాయ్ పాయింట్లు, కూల్ డ్రింక్ షాప్స్, టీ స్టాల్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి. భారత్ బెంచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆటనగర్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడే ముగుస్తున్నాను అనమాట. సో ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.